వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. విదేశీ డబ్బు అదే ఫారిన్ కరెన్సీ ప్రజల సేవ కోసమా లేకపోతే భారత విధానాల్ని ప్రభావితం చేయడానికా, ప్రజల్ని ప్రభావితం చేయడానికా? భారత్లోకి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు విదేశాల నుంచి వస్తున్నాయి. ఆ డబ్బుతో పేదలకు సేవ జరుగుతోందా, లేక అదే డబ్బుతో భారత రాజకీయాల మీద, ప్రభుత్వ విధానాల మీద, ప్రజల ఆలోచనల మీద ప్రభావం చూపించే ప్రయత్నం జరుగుతోందా? ఒక దేశంలోకి విదేశీ డబ్బు రావటం సమస్య కాదు, కానీ ఆ డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్తోంది, ఎందుకు వెళ్తోంది, ఎలా ఖర్చు అవుతోంది, అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన అసలు ప్రశ్న. అందుకే ఫారిన్ కరెన్సీ రెగ్యులేటరీ చట్టం మరోసారి వార్తల్లో నిలిచింది. 2024-25లో భారత్లో FCRA నమోదు పొందిన సంస్థలకు విదేశాల నుంచి వచ్చిన నిధులు దాదాపు 22,963 కోట్లు. ఈ డబ్బును 16,000కు పైగా సంస్థలు స్వీకరించాయి. దాతలు ఇచ్చారు, వీళ్ళు పుచ్చుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఎవరు పంపిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఏ పనికి తీసుకుంటున్నారు? ప్రజలకు ఈ వివరాలు తెలుసుకునే హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకే 1976లోనే FCRA చట్టం వచ్చింది. 2010లో దాన్ని మరింత కఠినతరం చేశారు. 2020లో ఇంకోసారి నియంత్రణ పెంచారు. ఇప్పుడు 2026లో పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం ఇంకో సవరణ తీసుకొస్తోంది. ఈ సవరణలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఏంటంటే, ఒక సంస్థ FCRA నమోదు రద్దయినా, గడువు ముగిసినా లేదా పునరుద్ధరణ కాకపోయినా విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తుల నిర్వహణను ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికార సంస్థ చేతుల్లోకి పెట్టే ప్రతిపాదన ఇది. రిజిస్ట్రేషన్ తిరిగి వస్తే ఆ ఆస్తులు మళ్ళీ సంబంధిత సంస్థకే తిరిగి వస్తాయి. కానీ పునరుద్ధరణ జరగకపోతే మాత్రం ఆ ఆస్తుల్ని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే నిధుల వినియోగం, ప్రాజెక్టుల అమలు, ఆర్థిక లావాదేవీల మీద మరింత కఠినమైన పర్యవేక్షణ, నివేదికల నిబంధనల్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంతకీ ప్రభుత్వ వాదన ఏంటి? సేవ పేరుతో వచ్చే విదేశీ విరాళాలు, డబ్బు దేశ విధానాల్ని, ఎన్నికల్ని, ప్రజాస్వామ్యాన్ని, జాతీయ భద్రతను కూడా ప్రభావితం చేసే సాధనంగా మారకూడదు. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. కేంద్రం ఇంకో విషయం కూడా చెప్తోంది. ఇటువంటి చట్టాలు భారత్కే ప్రత్యేకం కావు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి ఎన్నో దేశాల్లో కూడా విదేశీ నిధుల మీద కఠిన నియంత్రణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నిరసనలు ఎందుకు? మానవ హక్కుల సంస్థలు, కొన్ని చర్చ్ సంస్థలు, పౌర సమాజ వేదికలు, సామాజిక సేవా సంస్థలు ఈ సవరణలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళ వాదన సూటిగానే ఉంది. తప్పు చేసిన సంస్థల మీద చర్య తీసుకోండి, అంతేగాని మొత్తం NGO రంగాన్ని, మొత్తం స్వచ్ఛంద సంస్థలు అన్నింటినీ అనుమానితుల్లా చూడొద్దు. కొత్త నిబంధనల వల్ల విదేశీ నిధులతో నడిచే పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, గ్రామీణ సేవా కార్యక్రమాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సవరణలన్నీ రేపటి రోజున ఒక చట్టంగా మారితే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు? ప్రభుత్వం చెప్పినట్టే చూస్తే విదేశీ విధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడవచ్చు. ప్రతి రూపాయికి మరింత జవాబుదారీతనం, అదే అకౌంటబిలిటీ పెరగచ్చు. దేశ భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విదేశీ ప్రభావం తగ్గే అవకాశం ఉందని కేంద్రం చెప్పుకుంటూ వస్తోంది. కానీ విమర్శకుల వాదన ఇంకో రకంగా ఉంది. అధిక నియంత్రణలు, రెగ్యులేషన్స్ కారణంగా చిన్న చిన్న సేవా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. విదేశీ విరాళాల మీద ఆధారపడే కొన్ని పాఠశాలలు, స్కూల్స్, ఆసుపత్రులు, సంక్షేమ కార్యక్రమాలు నిధుల కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. చివరికి ఈ చట్టం ప్రజా ప్రయోజనాలకు రక్షణగా నిలుస్తుందా, లేకపోతే సేవా సంస్థల మీద అదనపు భారంగా మారుతుందా అన్నది దాని అమలు పరిచే తీరు మీద నిర్ణయించబడుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రభుత్వం చెప్పిందే నిజమైతే, ప్రభుత్వం చెప్పింది కనుకే నిజమైతే ప్రతి రూపాయికి లెక్క చెప్పడంలో అభ్యంతరాలు ఏముంటాయి? ఎందుకు ఉండాలి? నో అబ్జెక్షన్స్. NGOలు చెప్పిందే నిజమైతే, ఈ స్వచ్ఛంద సంస్థలు చెప్పిందే కరెక్ట్ అయితే, కొన్ని సంస్థల తప్పులకు మొత్తం రంగాన్ని ఎందుకు అనుమానించాలి, ఎందుకు బలి చేయాలి? జర్నలిస్ట్ డైరీ ఎవరి తరఫున మాట్లాడటం లేదు, కానీ ఒక మీడియా వ్యక్తిగా, ఒక సంస్థగా కొన్ని ప్రశ్నలు మాత్రం అడగాల్సి వస్తుంది.
తప్పదు. 22,963 కోట్ల విదేశీ విద్యుల్లో ఎంత విద్యకు ఖర్చయింది, ఎంత వైద్యానికి వెళ్ళింది, ఎంత గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడింది, ఎంత మతపరమైన కార్యక్రమాలకు వెళ్ళింది, ఎంత సామాజిక ఉద్యమాలకు వినియోగించారు. ఈ సమాచారం ప్రజలకు ఒక్క క్లిక్ తో అందుబాటులో ఉందా? ఉంటే ఈ వివాదమేముండదు, లేకపోతే అనుమానాలు తప్పవు. అందుకే ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. ఎన్జిఓలు కూడా, అంటే స్వచ్ఛంద సంస్థలు కూడా పారదర్శకంగానే ఉండాలి. దే షుడ్ బి ట్రాన్స్పరెన్సీ. ప్రజాస్వామ్యంలో అసలు చర్చ విదేశీ డబ్బు రావాలా వద్దా అనేది కానే కాదు. విదేశీ డబ్బు భారత ప్రజల ప్రయోజనాల కోసమే ఖర్చవుతోందా, లేకపోతే భారత ప్రజాభిప్రాయాన్ని, విధానాల్ని, రాజకీయ దిశను ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుందా? ఇదే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అడగాల్సినటువంటి అసలైన ప్రశ్న. డబ్బుకు రంగుండదు, కానీ దాని దిశ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. దట్స్ ఇట్.